ఇప్పుడు నేను ఒక మంచి ఇల్లు చూపిస్తా. అది తన కోసం తను కట్టుకున్న ఇల్లు. మిగిలిన వాళ్ళ నుంచి తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కట్టుకున్న ఇల్లు. కానీ అందులో చాలా మంది చిక్కుకుపోతారు. అదే ఇది సాలీడ్ చేసినటువంటి ఈ వెబ్. ఈ కాలం పిల్లలకి స్పైడర్ మ్యాన్ అంటే తెలుసు. ఆ విధంగా మనం కూడా ఒక వెబ్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా. ఇది సినిమాల్లో చూసే ఒక యానిమేషన్ మాత్రమే కాదు. రియల్గానే ఉంటుంది అని చూపిస్తే కనుక వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు. మనం ప్రకృతిని పరిచయం చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి ఇలాంటి వింతలన్నీ చూస్తే కనుక వాళ్ళు కూడా క్రియేటివ్ థాట్స్ వస్తాయి. దానివల్ల ఇంకా క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు. లైఫ్లో ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు. ఏదైనా ఇలాంటి స్కిల్స్ని వాళ్ళు ఆ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఇలాంటివన్నీ తెలుసుకుంటారు. మనం ఎప్పుడు ప్రతిదానికి కోచింగ్కి స్టడీస్ అని పంపిస్తూ ఉంటే బలవంతంగా అది వాళ్ళు బలవంతంగానే ఫీల్ అవుతారు. కానీ ఇలా మనం ఒక నేచర్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించండి. దాని గురించి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న పల్లెటూరులో లేకపోతే మీ సొంత ఊరికే తీసుకెళ్ళండి. వాళ్ళలో వచ్చేటువంటి మార్పు మీరు తప్పకుండా గమనిస్తారు. ఒకసారి మీ గురించి ఆలోచించండి. నేచర్తో స్పెండ్ చేసినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటున్నారో అదే వాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఉంటాను మరి. బాయ్ బాయ్.